నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. కార్తీక సోమవారం, కార్తీక మాసం వచ్చేసింది. కార్తీక సోమవారం అనేది చాలా ప్రత్యేకం. కార్తీక సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి విశిష్టమైన పూజలు చేస్తూ ఉంటారు. అలాగే నదీ స్నానాలు కూడా ఈ కార్తీక మాసంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. మరి ఇలాంటివన్నీ ఎందుకు చేస్తూ ఉంటారు? నదీ స్నానాలు కానివ్వండి, కార్తీక మాసంలోనే ఎందుకు చేస్తారు? ఇవి వివరించడానికి మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త జ్యోతి శరత్ గారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. నేను చెప్పడానికి కూడా కొంచెం తడబడ్డా. ఎందుకో కార్తీక మాసం అనగానే ఆ ఫీల్ వచ్చినట్టుంది నాకు. సో కార్తీక మాసంలో ఓన్లీ సోమవారం రోజు మాత్రమే శివుడికి ఎందుకు ప్రత్యేకం? అలాగే కార్తీక మాసంలో నదీ స్నానాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ మాసంలోనే ఎందుకు? ఇది కొంచెం వివరించండి. మనకి వారాల యొక్క పేర్లు ఏవైతే ఉంటాయో సోమ, ఆది, బుధ, గురు అనేవి, ఇవి ఎలాగొచ్చాయో ముందు మనం తెలుసుకుందాం. మనకి 8 హోరలు అని అంటారు. అంటే హోర అన్నది ఒక పదం. ఈ 8 హోరలు ప్రతిరోజు 3 సార్లు తిరుగుతూ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, మళ్ళీ 1, 2, 3, మళ్ళీ అలా 3 సార్లు తిరిగితే 24 గంటలు అవుతాయి. కాబట్టి 8 హోరలు 3 సార్లు తిరిగితే 24 గంటలు ఒక రోజు అవుతుంది. ప్రతి ఒక్క రోజు ఒక హోరతో మొదలవుతుందట. అది చంద్రుడి హోర అయితే దాన్ని సోమవారం అంటారు. అంటే ఈ రోజు మొదలు పెడితే ఈ రోజు పొద్దున్న చంద్రహోరతో ఈ రోజు మొదలైందంటే అప్పుడు గనక అది సోమవారం. ఆది లేకపోతే రవివారం అంటే సూర్యుని హోరతో మొదలైతే అది ఆదివారం, రవివారం. బుధుని హోరతో మొదలైతే బుధవారం. అందుకే ఆయా రోజుల్లో మంగళవారం అనేటప్పటికీ మంగళ గ్రహం, ఇవన్నీ గ్రహాలేగా కాబట్టి అక్కడి నుంచి మొదలైంది. అందుకే ఆయా దేవతా స్వరూపాలకి ప్రత్యేకత ఉంటుంది. ఆదివారం అంటే ఎక్కువగా మనం సూర్యోపాసన అనుకుంటాం, అంతే కదా. శుక్రవారం అంటే శుక్రగ్రహానికి సంబంధించిన హోరతో మొదలవుతుంది. ఇలా ఒక రోజు అంతా దీనికి ఈ 8 హోరలు 3 సార్లు తిరగటం అన్నమాట. కాబట్టి ఇప్పుడు సోమవారం అనేటప్పటికి చంద్రునితో మొదలైన హోర అంటే మన రోజు అన్నది చంద్రహోరతో. మిగతా గ్రహాలకు సంబంధించి జాతక రీత్యా ఎటువంటి ఫలితాలు ఉంటాయి పెద్దగా మనకి అవగాహన ఉండదు. కానీ సూర్యుడు అన్నవంటే ప్రత్యక్ష నారాయణుడు, ప్రత్యక్షంగా కనిపించిన దేవుడు, ఆరోగ్య ప్రదాత తెలుసు. అలాగే చంద్రుడు అన్న వెంటనే మనఃకారకుడు. చాలా మందికి జాతక రీత్యా ఈ చంద్రుని యొక్క స్థానం వల్ల మానసిక అనారోగ్యాలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి. అలాగే అనారోగ్యం కాకపోయినా మనసు మాట వినకపోవడం. కొంతమంది అంటారు మావాడు అస్సలు మాట వినడు, చాలా చంచలంగా అటు ఇటు తిరగడం, ఒక అభిప్రాయం మీద ఉండకపోవడం, మాటలు మారుస్తూ ఉండడం, ఇవన్నీ కూడా మన మనసు పైన ప్రభావం అన్నమాట. మనసు ఎప్పుడు నిలకడగా ఉండకపోవడం. ఇవన్నీ సక్రమంగా జరగాలి అంటే చంద్ర ఆరాధన చాలా ముఖ్యం. అందుకే వీళ్ళు వాళ్ళు అని కాదు, ప్రతి ఒక్కరూ కూడా చంద్ర ఆరాధన చేయాలి. ఎందుకంటే అందరికీ మనసు ఉంటుంది, అందరి మనసు బాగుండాలి. సోమవారం అంటేనే చంద్ర ఆరాధనకి ప్రత్యేకమైన రోజు. అందులో కార్తీక మాసంకే ఎందుకు, సోమవారాలు ప్రతి మాసంలో వస్తాయి కదా. కార్తీక మాసంలో ఉన్న చంద్ర కిరణాలకి ఉన్న ఔషధి శక్తి పూర్తిగా వేరు. ఇది నిరూపణ చేయబడిందనమాట. ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పదార్థంలో ఒక్కొక్క శక్తి ఉండడానికి కొన్ని కారణాలు ఉంటాయి. వాతావరణంలో ఏదైనా దాన్ని కాదు అనటానికి లేదు. కాబట్టి అలా చంద్రుని యొక్క కిరణాలు దేనికి ఉపయోగపడతాయి అవి అంటే ఔషధి మొక్కల్లో ఔషధి తత్వం చంద్రుని కిరణాల వల్లే వస్తాయి. ఈ రకంగా అయితే సూర్యుని కిరణాల వల్ల మనకి మొక్కలు పెరగడము, మనకి భోజనం అంతా కూడా వృక్షాల వల్లే కదా, మొక్కల వల్లే కదా. సూర్యుడు లేకపోతే మన జీవితం లేదు. అలా సూర్యశక్తి ఎంత అవసరమో, ముఖ్యంగా ఆయుర్వేదానికి సంబంధించి, ఔషధి గుణములకి సంబంధించి, మన సాత్విక భావానికి సంబంధించి చంద్రుడు కారణం. చంద్రుడు లేకపోయినా చాలా కష్టం. ఈ గుణం, ఈ శక్తి ఎక్కువ ఉంటుంది కార్తీక మాసంలో. కాబట్టి మనం కార్తీక మాసంలో సోమవారం రోజు మరింతగా చంద్ర ఆరాధన చేస్తే, అప్పుడు మరింతగా చంద్రుని యొక్క అనుగ్రహం మన మీద కలిగితే, ఆయన మరింత శక్తివంతుడు కాబట్టి మరింత ఉపాసనా బలం పెరిగి మనం హాయిగా ఉంటాం. అయితే సోమవారం మరి చంద్ర ఆరాధన ఎక్కువగా కనిపించదు కదా, శివాలయాలకు వెళ్ళటమే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. చంద్రుడికి పెద్దగా మనకి గుళ్ళు ఉండవు కాబట్టి అలా ఒక రూపాన్ని పట్టుకోలేము. అయితే సాధారణంగా ఉపవాసాలు చేసిన కార్తీక సోమవారం చంద్రుడిని చూసి దండం పెట్టుకుని తినాలంటారు.
అయితే నక్తం పాటించిన వాళ్ళందరూ నక్షత్రాలని చూస్తారు, కానీ చంద్ర ఆరాధన కూడా ముఖ్యం. అలా చంద్రుణ్ణి చూసి సోమవారం రోజు మనం చెయ్యాలి. అయితే ఈశ్వరుడు ఎందుకు వచ్చారు అంటే చంద్రుడికి సంబంధించి ఒక కథ ఉంటుంది. అదంతా మనం చెప్పుకోవద్దు, కానీ చంద్రుడికి ఒకానొక సమయంలో శాపం ఆయన మామగారు ఇస్తారు, నా అందరి కూతురులతో నువ్వు సరిగ్గా ఉండట్లేదు అని. అందుకే చంద్రుడికి క్షయవ్యాధి వచ్చేస్తుంది. అటువంటి సమయంలో పూర్తిగా క్షీణించిపోతాడు. మళ్ళీ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే అదే మనకి సోమనాథ జ్యోతిర్లింగం, అక్కడ ఈశ్వరుణ్ణి ఆరాధించాడు కాబట్టి ఆయన మళ్ళీ సరేలే మరి పెద్ద ఆయన దక్ష ప్రజాపతి ఆయన శాపాన్ని నేను పూర్తిగా ఇది చెయ్యను గాని 15 రోజులు తగ్గుతావు, 15 రోజులు పెరుగుతావు అని ఈ సడలింపు చేసింది ఈశ్వరుడే. కేవలం చంద్రుడనే కాదు, ఈశ్వరుడు అన్ని గ్రహాలను శాసిస్తాడట. ఏ గ్రహం దోషం మనకి ఉన్నా, ఏది బాగా లేకపోయినా ఈశ్వరుడికి అభిషేకం చేస్తే చాలు, ఈశ్వరుడు చెప్తాడు విడిచిపెట్టు అంటే విడిచిపెట్టేస్తుందట ఆ గ్రహం. అంత శక్తి ఈశ్వరుడికి మాత్రం ఉంటుంది. అటువంటి చంద్రుడికి అనుగ్రహాన్ని ఇచ్చి చంద్రుణ్ణి తన శిరస్సు మీద పెట్టుకున్నాడు. నెత్తిన పెట్టుకున్నావు అంటే అర్థం ఏమిటి? దగ్గరికి తీసుకున్నావు, నీ అనుగ్రహాన్ని ఇచ్చావు. అందుకని చంద్రుడి వల్ల ఏ దోషాలున్నా, చంద్రుడి దగ్గర మనం ఇంకా చెప్పాలంటే మార్కులు కొట్టేయాలన్నా ఈశ్వరుడికి పూజ చేస్తే ఏం చెప్తాడు ఆయనకి, వదిలేవయ్యా అని. ఇప్పుడు ఆయన చూసుకుంటాడు. అంటే అందరికీ అధిదేవత ఈశ్వరుడే, గ్రహాలను శాసించేవాడు ఈశ్వరుడు. అందుకే చంద్రుడిని కూడా తన అనుగ్రహాన్ని ఇచ్చి చక్కగా 15 రోజులు మళ్ళీ నువ్వు చక్కగానే ఉంటావులే, నువ్వేమీ బాధపడకు అని అనుగ్రహాన్ని ఇచ్చింది ఈశ్వరుడు. అంటే ఈయనకన్నా ఆయన పై స్థాయిలో ఉన్నారు. అందుకే చంద్రుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం ఆలయాలు, శివాలయాలు ఉంటాం కాబట్టి అటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా అభిషేకం చేసి ఈశ్వరా నాకు నీ అనుగ్రహంతో పాటు చంద్ర అనుగ్రహం కూడా కలగాలి అని మనం అడగగలగాలి. అందుకే చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మనకి ఆ ఆరాధన ముఖ్యం. కేవలం ఉపవాసం ఉన్నాము అయిపోయింది కార్తీక సోమవారం అంటే కాదు, చంద్రుని అనుగ్రహం ఉండాలి, మనసుని చక్కగా అధీనంలో పెట్టుకోవాలి, మనసులో ప్రశాంతత ఉండాలి, సాత్విక ఆలోచనలు ఉంటాయి. మనసే మనల్ని పాడు చేస్తూ ఉంటుంది, మనం కాదు కదా, ఎందుకంటే మనం మనసు మాట వింటాం. ఇదంతా కూడా సర్దుకుంటుంది. అందుకే కార్తీక సోమవారం అంటే ప్రత్యేకత. అలాగే కార్తీక మాసంలో ఎక్కువగా నదీ స్నానాలు చేస్తూ ఉంటారు, ఎందుకని? అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ మాసంలో విశేషమైన శక్తి ఉంటుంది చంద్ర కిరణాలకి. రాత్రంతా మనం ఇప్పుడు సూర్యోపాసన అంటే చక్కగా ఇలా ఎదురుగా మనం దండం పెట్టేసుకుంటాం. రాత్రి చంద్రుడు వచ్చి రాత్రంతా ఉండేటప్పటికి మనం పూజలు చేయలేం. అందుకే ఆ చంద్ర కిరణాల యొక్క ఔషధి శక్తి నదులు, చెరువులు, నీరు ఎక్కువగా నిక్షిప్తం చేసుకుంటుంది. నీటికి ఆ శక్తి ఉంటుంది. అందుకే నీటిలోంచి మనం కరెంటు కూడా తీస్తుంటాం. కాబట్టి నీటికి నిక్షిప్తం చేసుకునే శక్తి ఉంటుంది. ఇప్పుడు ఈ చంద్రుడు అలా పైనుంచి ఆ కిరణాలను విడిచిపెడుతున్నప్పుడు నీరు ఆ శక్తిని నిక్షిప్తం అంటే తనలో దాచుకుంటుంది. పొద్దున్నే వెళ్ళి మనం స్నానం చేస్తే ఈ శక్తి ఏదైతే ఉందో మన శరీరానికి తాకుతుంది, అంతే కదా. అందుకే కార్తీక స్నానం అని అన్నారు. వేరే ఏ మాసంలో కూడా ఈ స్నానాల మహిమ ఉండదు మనకి. సరే ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళితే చేస్తాం, అది వేరే విషయం. ఈ కార్తీక మాసంలో మీ ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఎంత బయట చలి ఉన్నా చల్ల నీళ్ళతో స్నానం చేయండి, నదుల్లో చెయ్యండి, చెరువుల్లో చెయ్యండి, ఏది లేకపోతే బావిలో చేయండి అన్నారు. ఎందుకంటే మన ఇంట్లో చేస్తే అది కుదరదుగా, ఎందుకంటే మన ఓవర్ హెడ్ ట్యాంకులు వాటిపైన చంద్రకిరణాల యొక్క ప్రభావం అంత ఉండదు. అందుకని బయటికి వెళ్ళి చెరువులైనా నదులైనా చేస్తే ఆ కిరణాలలో ఆశ్వీజ మాసం పౌర్ణమి నుంచి మొదలవుతుంది ఆ శక్తి. అక్కడి నుంచి చంద్రకిరణాలకి చాలా శక్తి. ఇక్కడ కూడా అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది, కరుణ ఉంటుందంటారు. ఇవన్నీ కూడా నిజంగా నిరూపణ అయ్యి ఉన్నాయన్నమాట. వీటికి ఆధారాలు ఏమిటి అంటే ఇక మన మనస్సాక్షి అని చెప్పుకోవాలి. అంటే అలా చంద్రకిరణాలకి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది, అవన్నీ నీటిలో ఉంటాయి. ఆ నీటిలో మనం స్నానం చేస్తే శరీరం ఎంతో ఉత్సాహంతో ఉంటుంది. ఎప్పుడు ఇలా బద్ధకంగా నీరసంగా ఉంటే మనం ఏ పని చేయలేం. కాబట్టి తెలియని ఒక ఉత్సాహము ఇదంతా వస్తూ ఉంటుంది. ఆ చల్లనీళ్లు తగిలినప్పుడు లోపల ఉన్న అంటే కేవలం రక్తనాళాలోనే కాకుండా మార్పు అన్నది వస్తుంది. ఆ నీరు తాకినప్పుడు మనకి శక్తి వస్తుంది. అలాగే మనఃకారకుడు అయిన చంద్రుని యొక్క అనుగ్రహం పొందుతాం. కాబట్టి బయట శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఒక ఉత్సాహం, తేజస్సు ఇవన్నీ కూడా ఉంటాయి. చూడండి, నిత్యము నది స్నానం చేసిన వాళ్ళని చూస్తే వీళ్ళ ఉపాసన వేరు అని అనిపిస్తూ ఉంటుంది. అప్పట్లో అందరూ అలాగే చేస్తూ ఉండేవారు. నిజంగా ఆ స్నానానికి ఉన్న ఇది వేరు. రోగాలన్నీ కూడా మాయమైపోతాయి. మనం స్నానం ఎందుకు చేస్తాం? ఏదో బయట మలినం పోవటానికి. కానీ లోపల ఉన్న మలినాలు కూడా పోయి
చక్కగా ఒక ఒక శక్తి, ఒక తేజస్సు, ఒక ఉత్సాహం ఇవన్నీ కూడా వస్తాయి. దీనివల్ల మనం చాలా చురుగ్గా ఉంటాం రోజంతా. ఇదంతా కూడా నదీ స్నానం యొక్క ఫలితం అన్నమాట. అందులోనూ కార్తీక మాసం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చంద్ర కిరణాల యొక్క శక్తి. కాబట్టి కాదనడానికి లేదు. అయితే మనం ఇవాళ రేపు ఇలాంటి పెద్ద ఊర్లో ఉన్నప్పుడు అక్కడ నదుల దగ్గరికి వెళ్ళి స్నానం చేయటం, ఏదో పెద్ద నదులు కృష్ణా, గోదావరి అంటే అందరూ వెళ్తారు. కానీ ఒక్కొక్కసారి చిన్న చిన్న చెరువులు ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనకి ఇబ్బందిగానే ఉండవచ్చు. అందుకే మన వాళ్ళు ఏం చెప్పారంటే కనీసం కార్తీక మాసంలో అయినా అందరితో కలిసి ఎక్కడికైనా ఒక్క రోజైనా సెలవు పెట్టుకుని బయటికి వెళ్ళండి. ఎక్కడైతే నదులు ఉంటాయో వెళ్ళి 30 రోజులు చేయకపోయినా 1, 2 రోజులైనా చక్కగా 3 సార్లు మునక వేయండి. చాలా శక్తిని ఇస్తుంది. అలాగే చాలా ఆరోగ్యకారకం అని చెప్తారు. అందుకే ప్రతిరోజు కాకపోయినా ప్రయత్నం అయితే చేయాలి. కాబట్టి కార్తీక స్నానానికి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక సోమవారం గురించి, అలాగే నదీ స్నానాల గురించి, కార్తీక మాసంలోనే ఎందుకు చేయాలనేది చాలా చక్కగా వివరించారండి. నమస్కారం. నమస్తే అండి.